వై డు ఫిష్ అండ్ ఫ్రాగ్ ప్రొడ్యూస్ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఈచ్ ఇయర్? ఫిషెస్ కానీ ఫ్రాగ్ కానీ బోల్డ్ అన్ని ఎగ్స్ పెడతాయంట. ఎందుకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెడుతున్నాయి అని అడుగుతున్నాడు. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ దమ్. సో ఫిషెస్లో కానీ ఫ్రాగ్స్లో కానీ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అంటే ఫర్టిలైజేషన్ బాడీ బయట జరుగుతుంది అనమాట. సో ఫీమేల్స్ ఏం చేస్తే దే విల్ లే ఎ వాస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ వాటర్లో బోల్డ్ అన్ని ఎగ్స్ పెడతాయి. సో ఈ ఎగ్స్ మీద మేల్స్ ఏం చేస్తాయి, మేల్ ఫిషెస్ మేల్ ఫ్రాగ్స్ సమ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ని రిలీజ్ చేస్తాయి. సో వాటర్లోనే ఈ ఎగ్స్ స్పర్మ్స్ ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్స్ మే బీ క్యారీడ్ అవుట్ టు ఎ లాంగర్ డిస్టెన్సెస్ బై వాటర్ కరెంట్స్. సో కొన్ని ఎగ్స్ వాటర్ కరెంట్స్తో పాటు కొట్టుకొని పోతాయి, కొన్ని ఏమో ప్రిడేటర్స్ తినేస్తాయి. సో పెద్ద పెద్ద ఫిషెస్ అలాంటివి కొన్ని ఎగ్స్ని తినేస్తాయి. సో ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ ఛాన్స్ ఫ్యాక్టర్, అంటే అన్ని ఎగ్స్ ఫర్టిలైజ్ అవుతాయని గ్యారంటీ లేదు, విచ్ ఈస్ కంట్రోల్ బై నేచర్. సో అందుకని ఏం చేస్తాయి ఫిషెస్ కానీ ఫ్రాగ్స్ కానీ ఛాన్స్ తీసుకోకుండా మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని లే చేస్తాయి. గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మెన్ బై ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫ్యూషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గామెట్స్ ఈజ్ కాల్డ్ as ఫర్టిలైజేషన్. మేల్ గామెట్ అంటే స్పర్మ్, ఫీమేల్ గామెట్ అంటే ఓవం, రెండు ఫ్యూజ్ అవ్వడాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈజ్ కాల్డ్ as జైగోట్. సో ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఎగ్ని జైగోట్ అని పిలుస్తాం. ఇఫ్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్ ఆర్నిజం, ఫీమేల్ ఆర్నిజం లోపల కాకుండా బాడీకి బయట, ఫీమేల్ ఆర్నిజం బాడీకి బయట కనుక ఇలా స్పర్మ్ ఓవం రెండు ఫ్యూజ్ అయితే ఫర్టిలైజ్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని పిలుస్తాం. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఈ సీన్ ఇన్ ఫిషెస్, ఫ్రాగ్స్ అండ్ ఎర్త్వర్మ్స్, ఇంకా కొన్ని ఆర్గనిజమ్స్లో చూస్తాం. డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాఫ్టింగ్ అండ్ లేయరింగ్. గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ టెక్నిక్ ఆఫ్ ఇన్సర్టింగ్ ఏ పార్ట్ ఆఫ్ ప్లాంట్. ఒక ప్లాంట్లో నుంచి ఒక పార్ట్ని తీసుకుని ఇంకొక ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో అవి రెండు యూనిట్ అయ్యి ఒకే ప్లాంట్గా గ్రో అవుతాయి, దాన్ని గ్రాఫ్టింగ్ అంటాం. లేయరింగ్ అంటే మనకు కావాల్సిన డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్లో ఉన్న స్టెమ్కి రూట్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాం, ఆ ప్రాసెస్ని లేయరింగ్ అని పిలుస్తాం. గ్రాఫ్టింగ్లో 2 ప్లాంట్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఆర్ రిక్వైర్డ్. ఒకే జాతికి చెందిన 2 ప్లాంట్స్ కావాలి. లేయరింగ్లో ఒక ప్లాంట్ డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ఒక ప్లాంట్ సరిపోతుంది. గ్రాఫ్టింగ్ వచ్చేసరికి వెజిటేటివ్ మెథడ్ ద్వారా మనం ఏమైతే చెయ్యలేమో కావాల్సిన వెరైటీస్, దాన్ని గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. లేయరింగ్ వచ్చేసరికి మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని మల్టిపుల్ చేయడానికి యూజ్ చేస్తాం. గ్రాఫ్టింగ్లో వచ్చేసరికి మనకు కావాల్సిన డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తాం. లేయరింగ్ వచ్చేసరికి మనకు కావాల్సిన డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని మల్టిప్లై చేస్తాం. గ్రాఫ్టింగ్లో స్టాక్సియోన్ అని 2 పార్ట్స్ ఉంటాయి, రెండింటిని జాయిన్ చేసి సింగిల్ ప్లాంట్లో గ్రో చేస్తాం. లేయరింగ్లో వచ్చేసరికి ఒక ప్లాంట్కి ఉన్న స్టెమ్ని ఇంజూర్ చేసి దాని నుంచి రూట్స్ వచ్చేలా చేస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్రాఫ్టింగ్కి మ్యాంగో, యాపిల్, గోవా. లేయరింగ్ జాస్మిన్, రోజ్ అండ్ గ్రేప్ వైన్. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేమెన్ అండ్ కార్పెల్. స్టేమెన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. కార్పెల్ వచ్చేసరికి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. స్టేమెన్ హ్యాస్ 2 పార్ట్స్, యాంథర్ అండ్ ఫిలమెంట్ అని 2 పార్ట్స్ ఉంటాయి. కార్పెల్లో ఓవరీ, స్టైల్, స్టిగ్మా అని 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్టేమెన్ వచ్చేసరికి ఇట్ ప్రొడ్యూసెస్ పాలన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది మల్టిపుల్ నెంబర్లో. కార్పెల్ వచ్చేసరికి ఇట్ ప్రొడ్యూసెస్ ఓవ్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓవ్యూల్స్ని స్పీషీస్ని బట్టి 1 to many. నెక్స్ట్ స్టేమెన్స్లో పాలన్ గ్రెయిన్స్ కంటైన్స్ మేల్ గామెట్స్. ఈ పాలన్ గ్రెయిన్స్ లోపల మేల్ గామెట్స్ ఉంటాయి. అండ్ కార్పెల్స్లో ఓవ్యూల్స్ లోపల ఫీమేల్ గామెట్ అంటే ఓవం ఆర్ egg ఉంటాయి. Process of fertilization in plants. Plants లో fertilization. Fertilization is a process of fusion of male gamete with female gamete. Male gametes, female gametes fuse అవడాన్ని fertilization అంటాము. In case of plants వచ్చేసరికి male gametes are present in pollen grains and female gametes are present in ovule. సో ఇక్కడ ఏమవుతుంది ప్లాంట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ pollination has to take place. అంటే pollen grains ఏమవ్వాలి, యాంథర్ నుంచి స్టిగ్మా మీద పడాలి. ఆఫ్టర్ దట్ సేమ్ ఫ్లవర్ అన్న అవ్వచ్చు, డిఫరెంట్ ఫ్లవర్ అన్న అవ్వచ్చు. pollen grains has to reach స్టిగ్మా మీద పడిన తర్వాత the pollen grains absorb nectar from that stigma and germinate అయ్యి they produces a pollen tube. This pollen tube has 2 male nuclei. ఈ pollen tube ఏమవుతుంది, passes through the style and enters into ovary లోకి ఎంటర్ అయ్యి finally it reaches the embryo sac దగ్గరికి వెళ్తుంది. Sac has a opening called as micropyle and through this micropyle the pollen tube passes its nuclei into embryo sac. ఇక్కడ 2 nuclei లో 1 male nucleus fuses with egg cell and produces a diploid zygote. దీన్ని ఫస్ట్ ఫర్టిలైజేషన్ అంటాము. అండ్ సెకండ్ nucleus fuses with this polar nuclei and produces endosperm. అంటే ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉన్న ఎండోస్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని సెకండ్ ఫర్టిలైజేషన్ అంట. సో 2 ఫర్టిలైజేషన్స్ జరిగింది కాబట్టి డబుల్ ఫర్టిలైజేషన్ జరిగింది, విచ్ ఈస్ వెరీ యూనిక్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్, సైడ్ దెమ్ విత్ ఎగ్జాంపుల్స్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో మెథడ్స్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫస్ట్ వచ్చేసరికి ఫిషన్. సో హియర్ సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ 2 halvesగా స్ప్లిట్ అవుతాయి. ఒక్కొక్క హాఫ్ కూడా ఒక్కొక్క న్యూ ఇండివిజువల్గా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ పారామెసియం. బడ్డింగ్లో ఒక లివింగ్ ఆర్గనిజం మీద బడ్ లైక్ స్ట్రక్చర్ గ్రో అవుతుంది. ఆ బడ్ ఎప్పుడైతే పేరెంట్ ఆర్గనిజం నుంచి డిటాచ్ అయిపోతుందో ఒక న్యూ ఇండివిజువల్గా గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ ఈస్ట్. స్పోర్ ఫార్మేషన్లో స్పోరాంజియం మీద స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఫర్న్ ప్లాంట్స్.
రీజనరేషన్లో ఎబిలిటీ ఆఫ్ ఆర్గానిజం టు గివ్ రైస్ టు న్యూ ఇండివిజువల్ ఫ్రమ్ దేర్ బాడీ పార్ట్స్. ఒక బాడీ పార్ట్లోంచి ఒక కొత్త ఇండివిజువల్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని రీజనరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ప్లెనేరియా. ఫ్రాగ్మెంటేషన్లో మల్టీసెలర్ ఆర్గానిజమ్స్ చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ అవుతాయి, వాటిని ఫ్రాగ్మెంట్స్ అని పిలుస్తాం. ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ ఒక్కొక్క న్యూ ఇండివిజువల్గా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్స్. పార్థెనోజెనిసిస్లో ఫీమేల్ గామెట్స్ అంటే ఓవా ఫర్టిలైజేషన్ జరగకుండానే జైగోట్గా ప్రొడ్యూస్ అయ్యి అందులోంచి ఒక న్యూ ఇండివిజువల్ డెవలప్ అవుతుంది, దాన్ని పార్థెనోజెనిసిస్ అంటాము. ఎగ్జాంపుల్ బీస్, వాస్ప్స్. ఇంకా అవే కాకుండా వెజిటేటివ్ ప్రాపగేషన్లో స్టెమ్స్, లీవ్స్, రూట్స్ ద్వారా ప్రాపగేషన్ జరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో లేయరింగ్, కటింగ్, గ్రాఫ్టింగ్ అనే మెథడ్స్ ఉంటాయి. What are the differences between sexual and asexual reproduction? Sexual reproduction లో 2 parents are required. Male and female parents కావాలి. Asexual reproduction లో only 1 parent is required. Next, here gametes are produced. Male and female gametes produce అవుతాయి sexual reproduction లో. Asexual reproduction లో gametes are not formed. Here fertilization takes place. Fertilization does not takes place here. ఇక్కడ జైగోట్ ప్రొడ్యూస్ అవుతుంది ఫర్టిలైజేషన్ తర్వాత. ఇక్కడ జైగోట్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్, న్యూ క్యారెక్టర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ ఫ్యూషన్ జరుగుతుంది కాబట్టి మనకి న్యూ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయి సెక్షువల్ రిప్రొడక్షన్లో. ఇక్కడ న్యూ క్యారెక్టర్స్ ఏమీ ప్రొడ్యూస్ అవ్వవు. ఒకవేళ న్యూ క్యారెక్టర్స్ ఫామ్ అవ్వాలి అంటే ఏదైనా మ్యూటేషన్ జరిగితే తప్ప రావు, పేరెంటల్ క్యారెక్టర్సే ఉంటాయి. మియోసిస్ టేక్స్ ప్లేస్ హియర్. సెక్షువల్ రిప్రొడక్షన్ మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్. సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఫౌండ్ ఓన్లీ ఇన్ హయ్యర్ యానిమల్స్, హై డెవలప్డ్ ఆర్గనిజమ్స్లోనే జరుగుతుంది. ఇక్కడ లోయర్ యానిమల్స్లో కనిపిస్తుంది సెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్, సెక్షువల్ రిప్రొడక్షన్ హెల్ప్స్ ఇన్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్లో కూడా ఎవల్యూషన్కి హెల్ప్ చేస్తుంది కానీ అంత ఫ్రీక్వెంట్గా హెల్ప్ చేయదు. నెక్స్ట్, సెక్షువల్ రిప్రొడక్షన్లో న్యూ ఇండివిజువల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కొన్ని మంత్స్ పడుతుంది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. బట్ ఇక్కడ వచ్చేసరికి వెరీ షార్ట్ పీరియడ్ సరిపోతుంది. సెల్స్ ఆర్ అడాప్టెడ్ ఫర్ దేర్ ఫంక్షన్. స్పర్మ్ సెల్స్ వాటి బాడీని ఎలా అడాప్ట్ చేసుకుంటాయి ఫంక్షన్ చేయడానికి అని అడుగుతున్నాడు. దే ఆర్ అడాప్టెడ్ ఇన్ సచ్ ఏ వే ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు ఎగ్కి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి గాను ఇలా అడాప్ట్ అయి ఉంటాయి. ఈచ్ స్పర్మ్ సెల్ కంటైన్స్ హెడ్, నెక్, మిడిల్ పీస్ అండ్ టైల్ ఉంటాయి. ఓకే, అండ్ స్పర్మ్ సెల్ బాడీ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ అ స్ట్రీమ్ లైన్ బాడీ, సన్నగా బారుగా ఉంటుంది, దానివల్ల మూవ్ అవుతుంది క్విక్గా. ఓకే, నెక్స్ట్ ఇట్ కంటైన్స్ హెడ్ ఉంటుంది. హెడ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది విచ్ కంటైన్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ హెడ్ మీద ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని యాక్రోజోమ్ అంటాము. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ పెనిట్రేటింగ్ ద ఓవమ్ని పెనిట్రేట్ చేసి ఫర్టిలైజేషన్ చేయడానికి ఈ యాక్రోజోమ్ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్ ఈజ్ ప్రెజెంట్ విచ్ కనెక్ట్స్ హెడ్ అండ్ మిడిల్ పీస్. నెక్స్ట్, మిడిల్ పీస్లో సో మెనీ మైటోకాండ్రియా ఆర్ ప్రెజెంట్. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ రిలీజింగ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీని యూస్ చేసుకుని టైల్ స్విమ్ అవుతూ వెళ్తుందన్నమాట. అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ స్పర్మ్ ఈజ్ అ టైల్ ఉంటుంది. ఈ టైల్ ఏం చేస్తుందంటే ఇట్ స్విమ్స్ టువర్డ్స్ ఎగ్ వైపుకి స్విమ్ అవుతూ వెళ్ళి ఫర్టిలైజేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ సెల్. ద మెన్స్ట్రువల్ సైకిల్ ప్రిపేర్స్ ద యూటిరస్ ఫర్ ఎ ఫర్టిలైజ్డ్ ఎగ్. ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కదా, అది ఏం చేసిందంటే యూటిరస్ అంటే గర్భసంచిని ఫర్టిలైజ్డ్ ఎగ్ని రిసీవ్ చేసుకుని బేబీగా డెవలప్ చేసుకోవడానికి గాను ప్రిపేర్డ్గా ఉంచుతుంది యూటిరస్ని. ఓకే, హౌ లాంగ్ ఈజ్ అన్ యావరేజ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్? అసలు మెన్స్ట్రువల్ సైకిల్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఎంత టైం పాటు ఉంటుంది మెన్స్ట్రువల్ సైకిల్ అని అడుగుతున్నాడు. సైకిల్ ఆఫ్ చేంజెస్ దట్ అకర్స్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ కాల్డ్ మెన్స్ట్రువల్ సైకిల్. సో ఫీమేల్స్లో కొన్ని రోజులకు ఒకసారి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అవి సైక్లిక్గా ఉంటాయి, చేంజెస్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ చేంజెస్. సో ఆ చేంజెస్ని, ఆ సైకిల్స్ని మెన్స్ట్రువల్ సైకిల్ అని పిలుస్తాం. యావరేజ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఇస్ 28 days లాంగ్. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఎంత టైం పాటు ఉంటుంది అంటే 28 days వరకు ఉంటుంది. 28 days పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఈ మెన్స్ట్రువల్ సైకిల్ యావరేజ్గా. వెన్ ద ఫీటస్ ఈస్ గ్రోయింగ్ ఇన్సైడ్ ద యూటిరస్ ఇట్ నీడ్స్ న్యూట్రియంట్స్. 12th week ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఎంబ్రియోని ఫీటస్ అని పిలుస్తాం. అది యూటిరస్ గర్భసంచిలో గ్రో అవుతూ ఉన్నప్పుడు ఫీటస్కి న్యూట్రియన్స్ కావాలి. వాట్ ప్రొవైడ్స్ దీస్ న్యూట్రియన్స్? సో ఈ న్యూట్రియన్స్ని ఎవరు సప్లై చేస్తారు అని అడుగుతున్నాడు. సో ఫీటస్ నీడ్స్ న్యూట్రియన్స్ ఫర్ ఇట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో అది గ్రో అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఫీటస్కి న్యూట్రియన్స్ కావాలి. సో దీస్ న్యూట్రియన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై మదర్స్ బ్లడ్ త్రూ ఏ స్పెషల్ స్ట్రక్చర్ కాల్డ్ ప్లెసెంటా. సో ఈ న్యూట్రియన్స్ అన్ని కూడా మదర్ బ్లడ్లో ఉంటాయి. ఆ బ్లడ్లో నుంచి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ప్లెసెంటా బేబీకి సప్లై చేస్తుంది. ప్లెసెంటా ఇస్ అ టిష్యూ ఫౌండ్ బై ద సెల్స్ ఆఫ్ బోత్ ఎంబ్రియో అండ్ మదర్. సో ఈ ఫీటస్, మదర్ ఇద్దరి సెల్స్తోనూ ఈ టిష్యూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ప్లెసెంటా అనే టిష్యూ. ఇట్ ఈస్ ఫార్మ్డ్ అరౌండ్ 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. 12th week ఆఫ్ ప్రెగ్నెన్సీ కల్లా ఈ ప్లెసెంటా ఫార్మేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది అండ్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఫర్ నారిష్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. సో ఎంబ్రియోకి ఫుడ్ని అంటే నారిష్మెంట్ ఇవ్వడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ద ఫీటస్ ఈస్ కనెక్టెడ్ టు ప్లెసెంటా ఇన్ మదర్స్ బాడీ త్రూ అంబలికల్ కార్డ్. సో ఈ ఫీటస్, మదర్ బాడీ రెండు కూడా ప్లెసెంటాతో కనెక్ట్ అయి ఉంటాయి అండ్ ఈ ప్లెసెంటా కూడా అంబలికల్ కార్డ్ లోపల ఉంటుంది, బొడ్డుతాడు లోపల ఉంటుంది.
విచ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ అబ్జర్బ్డ్ బై ఫీటస్ ఫ్రమ్ ద మదర్ నుంచి ఫీటస్ ఎలాంటి సబ్స్టెన్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని అడుగుతున్నాడు. డైజెస్టెడ్ ఫుడ్, మదర్ తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవుతుంది కదా, సో ఈ డైజెస్టెడ్ ఫుడ్ మదర్ బ్లడ్లో ఉంటుంది. ఈ మదర్ బ్లడ్లో నుంచి ఫీటస్ బ్లడ్లోకి ప్లెసెంటా ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట ఈ డైజెస్టెడ్ ఫుడ్. దీంతో పాటుగా మదర్ బాడీలో ఉన్న మజిల్స్ నుంచి ప్రోటీన్స్, ఫ్యాట్ నుండి ఫ్యాటీ సబ్స్టెన్సెస్, బోన్స్ నుంచి కాల్షియం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మదర్ బ్లడ్లో నుంచి ఫీటస్కి ప్లెసెంటా ద్వారా వెళ్తాయి. సో ఈ ఫీటస్ ఈ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కాల్షియం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని దాని బాడీ కన్స్ట్రక్షన్కి యూస్ చేసుకుంటుంది అనమాట. అండ్ వీటితో పాటు కొన్ని హార్మోన్స్ కూడా మదర్ బాడీ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి ప్లెసెంటా ద్వారా. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఆమ్నియోటిక్ శాక్? ఆమ్నియోటిక్ శాక్ ఉంటుంది కదా, దాని జాబ్ ఏంటి, అది ఏం చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆమ్నియోటిక్ శాక్ ఈజ్ ఎ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మదర్స్ వూంబ్. గర్భసంచిలో ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అది ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది, దాన్ని ఆమ్నియోటిక్ శాక్ అని పిలుస్తాము. సో ఇందులోనే ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది, గ్రో అవుతుంది అనమాట. ద క్యావిటీ విత్ ఇన్ ఆమ్నియాన్ బికమ్స్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. సో ఈ క్యావిటీ, ఈ బ్యాగ్ లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని పిలుస్తాము. అన్బర్న్ బేబీ, ఇంకా పుట్టని బేబీ ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లోనే ఫ్లోట్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఆమ్నియోటిక్ శాక్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ రెండు కూడా ఏం చేస్తాయి అంటే బేబీని మైనర్ మెకానికల్ ఇంజురీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే పొట్టకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకి సంబంధించిన ఇంటెన్సిటీని బేబీ దాకా రానివ్వకుండా ఈ మధ్యలో ఉన్న ఆమ్నియోటిక్ శాక్ ఫ్లూయిడ్ స్టాప్ చేసి బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే బేబీ యొక్క బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్? సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ప్రమోట్స్ డైవర్సిటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్స్ బై ప్రొవైడింగ్ జెనెటిక్ వేరియేషన్. సో మదర్, ఫాదర్ నుంచి జెనెటిక్ వేరియేషన్ అనేది ఉంటుంది కదా, సో దానివల్ల క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్ వస్తాయంట. డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఆర్గనిజమ్స్ అనేవి పుడతాయి. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీషీస్. ఇంకా కొత్త జాతులు ఆర్గనిజమ్స్ పుట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది సెక్షువల్ రీప్రొడక్షన్. అండ్ జెనెటిక్ వేరియేషన్ లీడ్స్ టు కంటిన్యూస్ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల. అండ్ ఆర్గనిజమ్స్ అనేవి బెటర్ ఆర్గనిజమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ఫ్లుయెన్సెస్ డైవర్సిటీ ఆఫ్ క్యారెక్టర్స్. ఇందా చెప్పుకున్నట్టే క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఆర్గనిజమ్స్ అనేవి వస్తాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ కంటిన్యూటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఎక్కడ కూడా అంతరించిపోకుండా జనరేషన్స్ పాటు కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు న్యూ జనరేషన్ టు టాలరేట్ అడ్వర్స్ ఆర్ డిసీజ్డ్ కండిషన్స్. ఎలాంటి అడ్వర్స్ డిఫికల్ట్ కండిషన్స్ని కానీ డిసీజ్డ్ కండిషన్స్ని కానీ తట్టుకునే క్యారెక్టర్స్ అండ్ ఆర్గనిజమ్స్ అనేవి పుడతాయి. ఇట్ హెల్ప్స్ ద స్ప్రెడింగ్ ఆఫ్ పాపులేషన్ టు న్యూ ఏరియాస్. సో కొత్త ఏరియాస్కి కూడా ఆర్గనిజమ్స్ స్ప్రెడ్ అవ్వడానికి